22వ అధ్యాయం 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. మరియు అతడు నాతో ఇలాగు చెప్పాను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. కాలము సమీపమై ఉన్నది. అది అలాగే ఉంచుదాం. ఆఖరి అధ్యాయం చదివాం కదా, ఇప్పుడు మొదటి అధ్యాయానికి వెళ్దాం. 1:3 యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. ప్రభు యొక్క ఆత్మ సహాయం కొరకై చిన్న ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ఇప్పటి వరకు మేము చేసిన ఆరాధన మీకు సంతోషాన్ని కలిగించిందని నమ్ముతున్నాం. ఇంకనూ ఆరాధించుటలో ఉన్నతమైన దశలోనికి మమ్మలను ఎక్కించండి. అంతేకాదు, కొద్దిమంది దాటిపోయిన వారు మీ గురించి మేము విని ఆ ఏర్పడిన ఖాళీని పూరించి ఆదరణ ఇవ్వాలని ఆ కుటుంబస్తుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆదికాండంలోనే మీ భక్తుడైన ఇస్సాకు అన్నట్లు నా మరణదినం ఎప్పుడో నాకు తెలియదు. అలాంటి రోజుల్లో మేము బతుకుతున్నాం. మోషేలాగా మేము కూడా మా దినములు లెక్కించుట మాకు నేర్పము అని ప్రార్థించే అనుభవంలో మమ్మల్ని ఉంచమని. ఇక్కడ చాలామంది యవనస్తులు ఉన్నారు. తల్లిదండ్రులకు, సొంత ఊర్లకు, కుటుంబాలకు దూరంగా ఉండి చదువుకుంటున్నారు. వారిని కనికరించండి, బలపరచండి. నిరాశ పడకుండా నిర్విరామంగా పనిచేసి నిష్టగా కష్టపడి ప్రయోజకులై వెళ్ళినట్లు కృప పాలించమని, మహిమ పొందమని యేసు ప్రభు దివ్య నామమున చేరువచ్చిన మమ్మలను ఈ లేఖనాన్ని మీకు అప్పగించి వేడుకుంటున్నాం తండ్రి. ఈరోజు నేను ఒక లోతైన విషయాన్ని నేను చెప్పడం లేదు, కానీ ఒక చిన్న టాపికల్ స్టడీ, అంశ ధ్యానాన్ని మీ ముందు అందించాలని కోరుతున్నాను. ఎందుకు అంటే, సమీపంగా ఉండడం, ఏమేమి సమీపంగా ఉన్నాయి అనేది నేను చెప్తాను. దీంట్లో 3 విషయాలు, అంటే 3 భాగాలుగా చెప్తాను. మొదటిది అంశం చెప్తాను, రెండవదిగా లేఖనం చెప్తాను, మూడవదిగా ఆదేశం చెప్తాను, నాలుగవదిగా గ్యాప్, ఖాళీ వదిలేస్తాం. ఇది ఒక్కొక్క దాని గురించి చెప్పాలంటే అదే పెద్ద స్టడీ అవుతుంది. కాబట్టి ఇది అయిపోయిన తర్వాత మీకు గ్రూపులో అది పెట్టడం జరుగుతుంది. మీరు స్టడీ చేయండి. ఈ సందేశం అయ్యేటప్పటికీ మీకు ఒక సంగతి క్లారిటీ వచ్చేస్తుంది. అసలు మీరు పరలోకంలో ఉంటారా, నరకంలో ఉంటారా అనేది మీకు స్పష్టత వచ్చేస్తుంది. పరలోకంలో ఎవరుంటారు? ఆయన చిత్తము చొప్పున చేసేవాడే. కాబట్టి ఆయన చిత్తం ఏంటో అది తెలుస్తుంది. ఇది అర్థమవుతుంది. ఏమి సమీపంగా ఉన్నాయి? సమీపంగా ఉండేవి కొన్ని ఉన్నాయి. అంటే వాటిని అవి మనకు ప్రయోజనకరమైనప్పుడు వాటికి మనం దగ్గరగా చేసుకోండి, వెంటనే స్వీకరిస్తాం. అవి ప్రమాదకరమైనప్పుడు దాని నుంచి పారిపోతాం. ఉదాహరణకి, మనం నిద్ర కళ్ళ మీద లేచేటప్పటికి తాచుపాము చుట్టుకొని పడగ విప్పు ఉందనుకోండి, మంచం పక్కనే, ఏం చేస్తాం? దిగి చేత్తో పట్టుకుంటారా? మంచం మీద నిలబడి ఫ్యాన్ను పట్టుకొని ఎలాడతారు, లేకపోతే కేకేస్తారు. దగ్గరగానే ఉంది, పట్టుకోరు. అదే లేచి చూసేటప్పటికి యాపిల్ లేటెస్ట్ మొబైల్ కనపడింది అనుకోండి, అంటే ఏది నీ హృదయానికి సంతోషాన్ని కలిగిస్తుందో దగ్గరగా ఉన్నదాన్ని వెంటనే సంతోషంగా స్వీకరిస్తావు, ప్రమాదంగా ఉన్నదానికి పారిపోతావు. అంతేనా? పొరపాటు చెప్పానా? అలాగే క్రైస్తవ జీవితంలో కూడా కొన్ని సమీపంగా ఉన్నాయి.
బైబిల్ గ్రంథంలో, నేను పాత నిబంధనలోకి వెళ్ళటం లేదు, ఓన్లీ న్యూ టెస్టమెంట్ ఏమి సమీపంగా ఉన్నాయి అది చెప్తాను. అది చెప్పటంలో దేవుని యొక్క ఆదేశం ఏంటి, ఉద్దేశం ఏంటి, ఆయన ఉద్దేశం, ఆయన ఇచ్చిన ఆదేశం, ఇది రెండవదిగా చెప్తాను. మూడవదిగా అనగా చివరిదిగా అందులో భాగం స్పందన ఏంటో అది వదిలేస్తాను. అది మీరుది, ఎవరిదాళ్ళది, వాక్యం వినేవాళ్ళది. అది మీ రెస్పాన్స్ నేను చెప్పలేనుగా, ఎవరి రెస్పాన్స్కి వాళ్ళే బాధ్యులు. అందుకని ఇక్కడ మనం వినడం కొరకేమో కలర్ది పెడతాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దాని గురించి వర్కౌట్ చేయాలంటే అది బ్లాక్ అండ్ వైట్లో ఉన్నది పెడతాం. అది ప్రింట్అవుట్ తీసుకోండి, నేనేమి ఇవ్వట్లేదు. ఆ ప్రింట్అవుట్ తీసుకొని మీరు చెక్ చేసుకోండి మీ స్పందన. ఎస్ నేను ఇలాగే ఉన్నాను అంటే టిక్కు కొట్టుకోండి, మీరు అలా లేదు అంటే జాగ్రత్త పడండి, అంతే, సింపుల్. అదే జరగకపోతే వేస్ట్. ఇది ఎవరికో తీర్పు తీర్చడానికి కాదు, ఎవరినాళ్లే పరీక్ష చేసుకోవడానికి. ఎవరికైనా షుగర్ ఉందనుకోండి, ఆ షుగర్ పరీక్షకి రక్తం ఎవరివ్వాలి? వాళ్ళ అమ్మ నాన్న ఎవరికి ఇవ్వాలి? వాళ్ళు జ్వరం వచ్చిందనుకోండి, ఎవరి నోట్లో థర్మామీటర్ పెట్టాలి? డాక్టరా, నర్సా, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులా? ఎవరికి వస్తే వాళ్ళకే. పరీక్ష రాయాలనుకోండి, ఎవరు రాయాలి? వాళ్ళ ఫ్రెండా, అమ్మ నాన్న, ట్యూషన్ టీచరా? అలా రాస్తే ఎంత బాగుండు కదా. ఎవరి వాళ్ళే రాయాలి. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా ఎవరి జీవితం వాళ్ళదే. అందుకనే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 11వ వచనంలో అద్భుతమైన మాట అన్నాడు, అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే. అంటే ఎవరి సంగతి వాళ్ళకి వదిలేసాయి అన్నాడు. లీవ్ దెమ్ టు దేర్ ఫేట్. వాళ్ళ పరిస్థితి వాళ్ళకు వదిలే, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. బిహోల్డ్ ఐ కమ్ క్విక్లీ. ఎవరిష్టానుసారంగా వాళ్ళని బతకనివ్వు. పరిశుద్ధత వైపు వెళ్ళాలనుకుంటున్నారా? ప్రభుకు స్తోత్రం, వాళ్ళని అలాగ ఉండనివ్వు. ఎవడన్నా అన్యాయం చేస్తున్నాడా అని కూడా వదిలే, అన్యాయంగానే బతకనివ్వు. నేను వస్తున్నాను, నేను వచ్చినప్పుడు చెప్తాను వాళ్ళ సంగతి. ఇది ప్రభు అనే మాట. అందుకనే ఇది సెల్ఫ్ సెర్చింగ్ మెసేజ్. ఎవరి కాళ్ళే మీది మీరే పరీక్ష చేసుకోవాలి, నాది నేనే పరీక్ష చేసుకోవాలి. అంశము, ఈ చివరి దినాల్లో మనం బ్రతుకుతున్నాం, అంత్య దినాల్లో బ్రతుకుతున్నాం. ఎప్పుడు ఎక్కడ ఎలా ఏమి జరుగుతుందో అస్సలు ఊహించని స్థితిలో మనం బ్రతుకుతున్నాం. అది మనుషులు వారి వారి పనులలో ప్రాధాన్యతల్లో పడి కొనసాగుతూ ఉన్నారు. అలా కొనసాగుతూ ఉండగా వెనకాలేం జరుగుతుంది, చుట్టుపక్కల ఏం జరుగుతుంది అది ఎవ్వరు పట్టించుకోవట్లా. వాళ్ళ బిజీ వాళ్ళది, వాళ్ళ ప్రాధాన్యతల వారివి, వారి యొక్క టైం టేబుల్ వారిది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మన టైం టేబుల్ దేవుని టైం టేబుల్ మీద ఆధారపడింది. నువ్వు చదవాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, ఉద్యోగం వెతకాలన్నా, ఇట్ ఈస్ కనెక్టెడ్ టు గాడ్స్ టైం టేబుల్. ఆయన ఆల్రెడీ నీ జీవితానికి టైం టేబుల్ వేశాడు. కాబట్టి నీ టైం టేబుల్ని ఆయన టైం టేబుల్తో లింకప్ చేయాలి, అనుసంధానం చేయాలి. అప్పుడు ఆయనతో సంబంధం కలిగి ఉంటావు. అలా కాకుండా సొంత విధానంలో వెళ్ళిపోతా ఉంటే నష్టపోతావు. చూడండి, ఇక్కడ ఒక అమ్మాయి, మీరు ఇదివరకు గతంలో చూసే ఉండొచ్చు, ఎంత హ్యాపీగా ఉంది, ఎంత జాలీగా ఉంది. టీన్ అమ్మాయి ఫోటో దిగటానికి వెళ్ళింది ఫ్రెండ్తో కలిసి. అవతలికిచ్చి తీయమని ఫోజ్ ఇస్తుంది. ఇంకా వెనక్కి జరుగు, బాగా వస్తుంది అని చెప్పింది. ఈవిడ ఇదే చూసుకుంటుంది కానీ, ఫోటో చూసుకుంటుంది కానీ వెనకాల ఉన్న ట్రాప్ చూసుకోవట్లా. చాలామంది మనుషులతో ఇదే సమస్య. ముందు ఇవే చూసుకుంటున్నారు, చదువు, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, ఇవే. కానీ వెనకాల వచ్చే ప్రమాదాన్ని, నాశనాన్ని చూడటల్లా. ఎటు నుంచి ఎలా తప్పించుకుంటుందో ఊహించండి. కింద నుంచి అయితే ఏమన్నా చేతులతో కొట్టుకోవచ్చు, అసలు మింగటమే పైనుంచి మింగింది.
ఎలా తప్పించుకుంటుంది? చూసారా ఆవిడ పారిపోతుంది ఎలా? భయంకరమైన దృశ్యం కళ్ళ ముందు ఇలా జరగడం. ఇనఫ్. అందుకే బైబిల్ చెబుతుంది కాలము సమీపంగా ఉంది, సమయం సమీపంగా ఉంది. టైమ్ ఈజ్ నియర్. ఏది టైం సమీపంగా ఉంది? సమయం, కాలం. ఇది మొదటిది. మరి ఆదేశం ఏంటి? ఏమిస్తున్నాడు ఆదేశం? చదువుదాం రండి. ప్రకటన గ్రంథం 22:10. మరియు అతడు 20 చెప్పాను. కాలము సమీపమై ఉన్నది. ఇప్పుడు పైన చదువుదాం. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు. రైట్, గుర్తుపెట్టుకున్నారా? నేను ఇంకొకటి చదువుతాను. మీ బైబిల్లో మీరు బైబిల్ చూసి నేను చదివేదాన్ని గమనిస్తూ దానికి దీనికి తేడా ఏముందో మీరు చెప్పాలి. నేనే చదువుతాను. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం, దానియేలు 12:4 చదువుతున్నాను. దానియేలు తీసారా? 744 పేజ్. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. ఏం తేడా ఉంది? మీరు చురుకైన వాళ్ళు అయితే కనుక్కునేవాళ్ళు, మందమైన వాళ్ళు అయితే కనుక్కోలేరు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? 22:10 ఆఫ్ రెవల్యూషన్, 12:4 ఆఫ్ డేనియల్. ఏంటి తేడా? డానియల్ 12:4లో సీల్ ద బుక్ అని ఉంది. రెవల్యూషన్ 12:10లో డూ నాట్ సీల్ ద బుక్. సీల్ అంటే ఏంటంటే ముద్రించుట, అంటే అధికారంతో కూడింది, మరుగు చేసేదని అర్థం. దానియేలుతో దూత మాట్లాడేటప్పుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడే టైం రాలేదయ్యా, అప్పటి వరకు సీల్ చేయి. ఇది అందరికీ తెలియాల్సిన పని లేదు. క్లోజ్ ఇట్, షట్ ఇట్, మూసేయి. కానీ ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు? డోంట్ సీల్ ఇట్. ఎందుకు? కాలం వచ్చింది. మళ్ళీ రండి, పోలిక 12:4. దానియేలు ఈ మాటలను మరుగు చేసి, ఏముంది అక్కడ? అంత్యకాలం వరకు ముద్రించు. అంటే అప్పుడు దాకా ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి అర్థం చేసుకొని. మరి ఇప్పుడు ముద్రించొద్దు అన్నాడు అంటే అది ఏమొచ్చినట్టు? అది అన్నమాట సంగతి. అందుకే అన్నాడు కాలము సమీపించింది. కాలము సమీపించింది. టైమ్ ఈజ్ నియర్. ఇది అంశం. ఏం టైం అది? ఇక్కడ నేను ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 3వ వచనంలో సమయం అన్నాడు, 22వ అధ్యాయంలో కాలము అన్నాడు. ఈ 2 పదాలు వాడాడేంటి అని మూల భాషలో కొంచెం గ్రీక్ స్టడీ, ఆ పదాలు ఏం వాడాడో చూశాను. రెండిటికి ఒకటే పదాన్ని వాడాడు. ఆ పదం ఏంటంటే కెయిరోస్. గతంలో సమయం గురించి చెప్పినప్పుడు చెప్పాను. సమయం అనే దానికి బైబిల్లో 2 పదాలు వాడారు, క్రోనోస్ అండ్ కెయిరోస్. క్రోనోస్ అంటే వ్యర్థంగా, అనవసరంగా, లెక్క లేకుండా ఖర్చు పెట్టే కాలాన్ని క్రోనోస్ అన్నారు. కెయిరోస్ అంటే అర్థం ఒక గురి, ఒక ఉద్దేశం, ఒక లక్ష్యం, ఒక ముగింపు వచ్చేటప్పుడు వాడేదాన్ని కెయిరోస్ అన్నారు. కాలం అయిపోయింది అంటే అర్థం నేను భూలోకానికి నియమించిన కాలం అయిపోయింది. సో డోంట్ సీల్ ద బుక్. ఇష్టమైన వాడిని చూసుకొనివు, చదువుకొనివు, లెట్ దెమ్ ఫాలో. అవుతారా? అవనివు. అవరా? వదిలేయి. మధ్యాహ్నం దేవుని వాక్యాన్ని వినే మనం, నేను
కాలము సంపూర్ణమైన దినాలలో బ్రతుకుతున్నాను. కాలం అయిపోయింది అంటే మన కాలం కూడా చెప్పచ్చు, కానీ ఇక్కడ చెప్పే దేవుడు నిర్ణయించిన కాలం. దానియేలుతో అంత్యకాలం వరకు ముద్రించన్నాడు. యోహానుతో డోంట్ సీల్ ద బుక్ అన్నాడు. అంటే దానియేలు కాలంలో ఇంకా కాలం రాలా, యోహాను కాలంలో కాలం వచ్చింది. కాబట్టి డోంట్ సీల్ ద బుక్. ఎందుకు అంటే 2 కారణాలు. ఒకటి, యోహాను సమయానికి సమయం వచ్చింది. 2, సంఘానికి అది మరుగు కాబడలేదు. ప్రకటన గ్రంథం లోకం కొరకు రాయిలా, ఎవరి కొరకు రాశారు? సంఘం కొరకు రాశారు, బిలీవర్స్ కొరకు రాశారు. నిజానికి అది దేవుడు యేసు ప్రభువుకి ఇచ్చిన ప్రత్యక్షత, ఆయన తన దాసులకు ఇచ్చిన ప్రత్యక్షత మొదటి అధ్యాయంలో మనకు కనపడుతుంది. కాబట్టి సంఘం కొరకు, కాబట్టి వాళ్ళకి మరుగు చేయొద్దు. మనం చివరి కాలంలో బ్రతుకుతున్నాం సోదరులారా, అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఆదేశం ఏంటి అంటే ముద్ర వేయొద్దు అన్నాడు. 2వ ఆదేశం ఏంటి? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, 1-3. సమయము గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని, అంటే ఇక్కడ చూసారా, ఆప్షన్ ఇచ్చాడు. ఆదేశాన్ని ఆప్షన్గా చెప్పాడు, కండిషన్ లాగా చెప్పలా. ధన్యులు, ఒకవేళ అది జరగకపోతే అప్పుడు నేను చూస్తాను. కాబట్టి ఆదేశం ఏంటి ఇక్కడ? రీడ్, లిజన్ అండ్ డూ. విను, చదువు, గైకో. 3. ఎందుకు? రీజన్ ఏంటి? టైం అయిపోయింది. ఫోటో తీసుకుంటున్నట్టుగా బతకబాకు. కేవలం చదివే, కేవలం సంసారమే, కేవలం ఉద్యోగమే జీవితం అనుకోబాకు. నీ టైం టేబుల్లో నువ్వు ఉన్నావు, కానీ నేను నియమించిన టైం టేబుల్ ఒకటి ఉంది, అది మింగేస్తుంది. కాబట్టి దాని కొరకు సిద్ధపడి ఉండు. అప్పటి వరకు నేను ఇచ్చే ఆదేశం ఏంటి? రీడ్ ద బుక్, లిజన్ టు ద బుక్, ఒబే ద బుక్. ఇప్పుడు మీ స్పందన ఏంటి చెప్పండి. ఈ కాలం సంపూర్ణమైన దినాలలో, కాలం ముగించబడే దినాల్లో మనం ఉన్నాం. గాడ్స్ క్లాక్ ఈజ్ గోయింగ్ టు బీ స్టాప్డ్. దేవుని గడియారం ఆగిపోతుంది. గడియారం ఆగిపోయాక ఏమవుతుంది? నిత్యత్వం ఆరంభమవుతుంది. దెర్ ఈస్ నో క్లాక్, దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ క్లాక్. దాని పేరే నిత్యత్వం. నిత్యత్వం అంటే అప్పుడప్పుడు నేను ఇలా చెబుతుంటాను, తెలుసా మీకు? నిత్యత్వం అంటే ఏంటో తెలుసా? ఒక కృష్ణా గుంటూరు జిల్లాలు పట్టేటంత పెద్ద కొండ ఉంది. ఆ కొండ మీదకి ఒక చిన్న పిచ్చుకొచ్చి కూర్చొని ముక్కు ఒకసారి ఇలా ఇలా రాసి వెళ్ళిపోయింది. మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత మళ్ళా వచ్చింది. మళ్ళా ముక్కు ఇలా ఇలా రాసి వెళ్ళిపోయింది. మళ్ళీ 100 ఏళ్ళ తర్వాత వచ్చింది, ముక్కు ఇలా రాసి వెళ్ళిపోయింది. ఎంతకాలానికి ఆ కొండ అరిగిపోద్ది? ఒక దైవ సేవకుడు అన్నాడు, అదే నిత్యత్వం. నిత్యత్వం అంటే అది. నిత్యత్వం, ఇటర్నిటీ. గడియారం ఆగిపోతుంది. గడియారం అవసరం లేదు, సమయం అక్కర్లేదు. సమయం సమీపించింది. ఆయన నియమించిన టైం టేబుల్ అంతా అయిపోయిన తర్వాత ఇటర్నల్ నిత్యత్వం ప్రారంభమవుతుంది. అందుకు అప్పటి వరకు నీ టైం టేబుల్లో నువ్వు చేయాల్సిన పని ఏంటి? 3 బాధ్యతలు. ఏంటది? చదువు, విను, గైకో. ఇక్కడ ఉండే వాళ్ళందరిని అడుగుతున్నాను, ఆర్ యూ ఏ సిన్సియర్ రీడర్? ఆర్ యూ ఏ సబ్మిసివ్ డూయర్? ఆర్ యూ ఎన్ ఎంథూజియాస్టిక్ లిజనర్?
యథార్థంగా చదివేవాడివా? అలాగే దేవుని వాక్యాన్ని ఆసక్తిగా వినేవాడివా? అలాగే విధేయతగా దానికి లోబడేవాడివా? ఇలా కాకపోతే నువ్వు పోతావు. ఎందుకు? టైం టేబుల్ అయిపోతుంది. నీ టైం టేబుల్ కాదు మెయిన్, ఆయన టైం టేబుల్ మెయిన్. ఆవిడ వేసుకునే టైం టేబుల్ కదా. ఆ ఫోటో దిగిన తర్వాత ఏం చేసి ఉండేది ఆవిడ? అందుకే ఒక ఛానల్ వాడు ఆ అమ్మాయి వీడియోకి ఏం పేరు పెట్టారో తెలుసా? ఆమె తన ఫోటో తీసుకొని ఇంటి వాళ్ళకు చూపిద్దాం అనుకుంటుంది. కానీ అది సంతోషంగా చూపించాలనుకున్న ఫోటో ఇంటి వాళ్ళకి ఏమై ఉంటుంది? అది ఒక శ్మశాన ఫోటోలాగా మారిపోయి ఉంటుంది. ఇంటి వాళ్ళు పెట్టుకొని ఉంటారు. లాస్ట్ బతికినప్పుడు ఇదే కదా. ఎందుకు? ఆవిడ టైం టేబుల్ అంతవరకే, ఇది చూపించుకుంటాను వెళ్ళిపోతాను అనుకుంది. అదిలోపు వేరేది అటాక్ చేసింది. కాబట్టి మనం యేసుప్రభు గురించి, కాలాన్ని గురించి భయపడడం కాదు, ఆయన ప్రణాళికని ఎరిగి జీవించాల. అది కాబట్టి ఆదేశం ఏంటి ఇక్కడ? రీడ్ ద బుక్, లిజన్ టు ద బుక్, డూ ద బుక్, ఒబే ద బుక్. ఈ మూడు జరగకపోతే కాలం అయిపోద్ది. కాలం సమీపంగా ఉంది. ఇది నెంబర్ 1. వాక్యం వినేటప్పుడు చాలామంది సరిగ్గా వినరు. నేను కొన్ని రకాల వాళ్ళని చెప్తాను. కేర్లెస్ లిజనర్స్ అంటారు. కేర్లెస్ లిజనర్స్ అంటే అసలు వాళ్ళు వినరు. వినేటప్పుడు ఫోన్ చూడటం, లేకపోతే అటు ఇటు చూడటం. వాక్యం చెప్పే ఆయన ఈరోజు ఏం సొక్కా వేసుకున్నాడు, ఆయన గుండీలు ఎన్ని పగిలిపోయినాయి, లాస్ట్ వీక్ ఏం వేసుకున్నాడు, ఇవన్నీ ఆలోచిస్తుంటారు. వినరాళ్ళు. లేదా ఫోన్కు దురద పడితే వీళ్ళు గీకుతుంటారు. దురదేమో ఫోన్కి, గీకేది వీళ్ళు. దే డోంట్ లిజన్, కేర్లెస్. రెండవ రకం వాళ్ళు ఉంటారు టైం పాస్ లిజనర్స్. వినడం ఊరికే అలా చూస్తుంటారు అంతే. కళ్ళు చూస్తూ ఉంటే, చెవులు వింటూ ఉంటే, మనుషులు ఎక్కడో తిరుగుతుంటారు. వీళ్ళని టైం పాస్ లిజనర్స్ అంటారు. పాస్ అని ఒకటి వచ్చింది తెలుసా మీకు? అది అన్నం తిన్న తర్వాత మౌత్ ఫ్రెషన్ కోసం వేసుకుంటారు, చూసారా? ప్యాకెట్లు దొరుకుతాయి. అలాగే కొంతమంది టైం పాస్ వాళ్ళు అన్నమాట. ఓకే, ఖాళీగా ఉన్నాం కదా, ఏం చేద్దాం, వెళ్ళి కూర్చుందాం, ఓ మాట వింటాం, లేకపోతే వీలైతే వింటాం, లేకపోతే లేదు. టైం పాస్ లిజనర్స్ వీళ్ళు. మూడవ రకం ప్రిటెండింగ్ లిజనర్స్. ప్రిటెండింగ్ లిజనర్స్ అంటే విన్నప్పుడు చాలా సిన్సియర్గా నోట్స్ రాస్తారు, చాలా జాగ్రత్తగా అంటారు, కానీ లోపలికి దిగదు. వీళ్ళెవరు? నటించేవాళ్ళు. నాకు అనిపిస్తుంటుంది, యేసుప్రభు అందరిని ఎరిగిన వాడు కదా, ఇది చూసినప్పుడు అరే ఎందుకురా అంత బిల్డప్ నీకు, నువ్వు ఇంటికి వెళ్ళాక దాని ముఖమే చూడవు, అసలు దానికి నీకు సంబంధమే ఉండదు, విన్నట్టు అంత ఇలా ఫోజు కొడతావేంటి అని పైనుంచి ఆయన అనుకుంటాడు. ఈ దేవుడికి తెలుసు, మనిషికి తెలుసు. మన పక్కన వాళ్ళు అనుకుంటారు, అబ్బా ఈ తమ్ముడికి ఎంత ఇంట్రెస్ట్, ప్రతి పాయింట్ వదలకుండా రాస్తున్నాడు అనుకుంటారు. వీళ్ళని ఏమంటారు? ప్రిటెంటివ్ లిజనర్స్. మరికొంతమంది ఎంపథెటిక్ లిజనర్స్ అని ఉంటారు. ఎంపథెటిక్ లిజనర్స్ అంటే అందులో ఇప్పుడు ఇందాక మీరు చూసారా ఆ వీడియో చూడగానే చెప్పగానే అయ్యో పాపం అనుకున్నారు, నవ్వు వచ్చేది అనుకోండి, పోయిన వారం ప్రసంగం విని నవ్వినట్టు నవ్వుతారు. ఈ ఎంపథెటిక్ ఫీలింగ్స్ మాత్రమే ఉంటాయి వాళ్ళకి, వాక్యం దిగదు. ఎంపథెటిక్ లిజనర్స్ అంటే దే ఆర్ క్యారీడ్ అవే బై ఫీలింగ్స్, నాట్ బై వర్డ్. వాక్యం దిగదు, అవి మిగులుతాయి. నువ్వు ఎలా విన్నావు అన్నది ఒక్కటే గుర్తు, నువ్వు చేయటం మీదే ఆధారపడి ఉంటుంది అది. అందుకే కాలం అయిపోయింది. రీడ్ ద బుక్, లిజన్ టు ద బుక్, ఒబే ద బుక్. ప్రతిరోజు ఇంటి దగ్గర చదువు, ప్రతిరోజు ప్రతిసారి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు విను. మన సంఘంలో వాక్య ప్రకటనకు, బోధనకు అవకాశాలు ఎక్కువ ఉంటే ప్రోత్సాహం ఉంటుంది. చక్కగా అందరూ వారి వారి తలంపులు పంచుకుంటుంటారు. వాళ్ళు ఎప్పుడు ఎవరు పంచుకున్నా ఓ మనిషిలాగా మనం చూడకూడదు. దేవుని వాక్యాన్ని చేత పట్టుకున్నప్పుడు ఆ సిన్సియారిటీ మనలో ఉండాలి. ఇది దేవుని వాక్యం అన్నట్టు వాళ్ళని చూడకూడదు మనం.
దేవుని వాక్యం. మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, అంతే, సమీపమైంది. సో ఈ ఆదేశం, మరి నువ్వేం చేస్తున్నావు? చదువుతున్నావా? వారాలు వారాలు బైబిల్ చదవవు, చర్చకు వచ్చినప్పుడు వాక్యం వినవు, ఆ వాక్య ప్రకారం నడవవు. ఇలాంటి వాళ్ళు పరలోకంలో ఉంటారా? ఏంటంటే అడ చూస్తున్నారు, ఉండరు. ఇది మొదటిది. రెండవది, రోమా పత్రిక 13వ అధ్యాయం 11వ వచనానికి రండి. రోమా 13:11 త్వరగా తీయాలి. రోమన్స్ 13:11. కాలము నెరిగి చేయుడి, విశ్వాసులమైనప్పటికంటే ఏమి సమీపంగా ఉంది? పెద్దగా చెప్పాలి. రక్షణ. ఇక్కడ ఈ మాట అనగానే మీలో కొంతమందికి, సిన్సియర్ స్టూడెంట్స్కి అనుమానం రావాలి. రక్షణ సమీపంగా ఉంటే ఏంటి అంటే, రక్షణ అన్న దాంట్లో 3 యాంగిల్స్ ఉన్నాయి, 3 కాలాలు ఉన్నాయి. ఫ్యాన్ అన్నప్పుడు 3 రెక్కలు ఉంటాయి. రక్షణ అన్నప్పుడు 3 యాంగిల్స్ ఉంటాయి. అదేంటంటే, సాల్వేషన్ ఇన్ ద పాస్ట్, సాల్వేషన్ ఎట్ ద ప్రజెంట్, సాల్వేషన్ ఇన్ ద ఫ్యూచర్. భూతకాల రక్షణ, వర్తమాన కాల రక్షణ, భవిష్యత్ కాల రక్షణ. ఈ మూడిటికి తేడా ఏంటో చెప్తాను. భూతకాల రక్షణలో యేసు ప్రభువారు హీ పెయిడ్ ద పెనాల్టీ ఆఫ్ సిన్. పాపానికి వచ్చే శిక్షను, మూల్యాన్ని ఆయన చెల్లించాడు. ఈ వర్తమాన కాల రక్షణలో హీ ఈజ్ సేవింగ్ యూ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్. పాపము యొక్క ఉనికి నుంచి నిన్ను కాపాడుతున్నాడు నీ సహకారంతో. మూడవది, ఆయన ఒకానొక దినాన పాపము యొక్క ప్రజెన్స్, అసలు దాని ఉనికి నుంచి నిన్ను పూర్తిగా రక్షించబోతున్నాడు. ఇక్కడ చెప్పింది ఆ మూడోదన్నమాట. పాపము యొక్క శిక్ష నుండి రక్షించింది అది భూతకాల రక్షణ. పాపము యొక్క శక్తి నుండి రక్షించబడేది ఇది వర్తమాన కాల రక్షణ. అసలు పాపమే చొరబడని రీతిగా, పాపానికి మనకు ఏ సంబంధం లేకుండా చేసే రీతిగా జరగబోయేది అది భవిష్యత్ కాల రక్షణ. మనకు రక్షణ మరి సమీపంగా ఉందంటే ఇక్కడ అర్థం అది. ఇక్కడ చెప్పింది మూడోది అన్నమాట. అంటే ఈ మూడోది ఎవరికి వాస్తవం అంటే, రెండోది ఎవరికి వాస్తవమో వాళ్ళకి. రెండోది ఏంటి చెప్పాను? పాపం యొక్క శక్తి నుంచి రక్షించబడేవాళ్ళు. పాపం నిన్ను లాగడానికి ఎప్పుడు ట్రై చేస్తుంది. నువ్వు ఓడిపోతున్నావు అనుకో, 2 ఆప్షన్స్. ఒకటి, నువ్వు యేసు ప్రభు వారికి సహకరించటం లేదు, లేదా నువ్వు అసలు రక్షణ పొందలేదు. యు ఆర్ నాట్ కోఆపరేటింగ్ విత్ జీసస్. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. ఆప్షన్ నెంబర్ 2, అసలు నువ్వు రక్షణ పొందలేదు. పొందాను అనుకుంటున్నావు. ఎందుకు? యేసు ప్రభుని నమ్మిన వారు జయించేవారా, జయించిన వాళ్ళ? గడ్డి తినే సింహాన్ని మీరు ఎక్కడైనా చూసారా? ఎందుకు తిందది? దాని నేచర్ అది. గడ్డి తినదు. మాంసం తినే గొర్రెను ఎక్కడైనా చూసారా? దాని నేచర్ అది, తినదు. పాపం చేసే పరిశుద్ధుడిని ఎక్కడైనా చూసారా? బోల్డ్ మంది అండి అంటారేమో. దొంగతనం చేసే పోలీసుని చూసారా? ఆ పోలీసు వాడు దొంగతనం చేయటం ఏంటి? స్ట్రేంజ్ కదా. పరిశుద్ధుడు పాపం చేయటం ఏంటి? గెలవాలి కదా. ఒకవేళ పొరపాటును చేశాడు అనుకో, వెంటనే ఏం చేయాలి? రెస్ట్లెస్ అయిపోవాలి. అదే పాపంలో కొనసాగుతున్నాడంటే అది రక్షణ పొందల, డ్రామా వేశాడంతే. బాప్తీసం అప్పుడు బుడుంగును మునిగి లటక్కన లేశాడు అంతే. తర్వాత పాత బతుకు పాతదే,
అర్థమవుతుందా? ఎవరికైతే ఆ పాపపు శక్తి నుండి రక్షించబడతారో వాళ్ళకి సంగతి చెప్తున్నాడు ఇది. అందుకనే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట రాశాడు, భయముతోనూ వణుకుతోనూ మీ స్వంత రక్షణ కొనసాగింది. ఆ భయము వణుకు ఒంట్లో ఉండాలి. అదే నువ్వు రక్షణ పొందావు అని అనడానికి రుజువు. నువ్వు రక్షణ పొందావంటే రుజువేంటి? నీలో ఏముంటుంది? పెద్దగా చెప్పండి. భయము, వణుకు. ఈ రెండు లేకపోతే అసలు నీకు రక్షణ లేదు. ఏం భయం? నేను నా దేవుణ్ణి బాధ పెడతానేమో, ఈ పని చేస్తే నా ప్రభు బాధపడతాడేమో, ఇది చేస్తే దేవునికి నేను అసహ్యంగా బతుకుతానేమో, అమ్మో ఇది చేస్తే దేవునికి అయిష్టంగా ఉంటుందేమో. ఆ భయం, అబోయ్ వణుకు, ఇదే లేకపోతే రక్షణ పొందలేదు. వాళ్ళకి కాదు ఈ మాట, అర్థమైందా? సో రక్షణ సమీపంగా ఉంది కాబట్టి ఏం చేయమంటున్నాడు? చదువుదాం మళ్ళీ 11, 13, 11. మరియు కాలమునెరిగి ఏం చేసి? నో ద టైం. మళ్ళీ చూసారా, కాలం వచ్చింది. కాలం అని ఎరగండి. మీరు ఏమనకపోతే ఎట్లా చెప్పనా? అందరు నా వైపు చూడండి ఒకసారి. మీరు ఫోన్ ఎరుగుతున్నారు, యూట్యూబ్ ఎరుగుతున్నారు, సీరియల్ ఎరుగుతున్నారు, యుద్ధాలు ఎరుగుతున్నారు, కానీ విచిత్రం ఏంటో తెలుసా? కాలం ఎరగట్లేదు. అందుకే ఓ భక్తుడు పాట రాశాడు, కాల విలువ నీకు తెలియకపోయిన కష్టాల పాలయ్యెదవు. కాల విలువ నీకు అర్థం కాకపోతే కష్టాల పాలవుతావు. నో ద టైం. రక్షణ సమీపంగా ఉంది, ప్రభు తిరిగి రాబోతున్నాడు కాబట్టి నో ద టైం. అది మొదటిది ఆదేశం. తర్వాత నిద్ర మేలుకొనే వేళ అయినదని తెలుసుకో. నిద్ర మేలుకొనే వేళ అయిందని తెలుసుకో. నిద్ర లేచే టైం అయిందని తెలుసుకో. జనరల్గా మనుషులు ఏ టైంకి లేవాలని కోరతాం మనం? మామూలుగా టైం టేబుల్ ప్రకారం ఏ టైంకి లేవాలి? 6 తర్వాత కూడా మంచం మీద ఉన్నారంటే ఒకవేళ రాత్రి ఆలస్యంగా పడుకోనైనా ఉండాలి, లేదా పెందలాడి పడుకున్నా ఆ టైం దాకా లేవట్లేదంటే ఆడు నంబర్ 1 సోమరోడన్నా అయి ఉండాలి. నిద్ర మేలుకొనే వేళ మంచం మీద ఉండేవాడిని ఏమంటాడు? సోమరోడు అంటాడు. అందుకే ఒక ఆయన టైం మేనేజ్మెంట్ గురించి చెబుతూ ఒక మాట అన్నాడు, టైం సెన్స్ లేనోడికి ఏ అలారం లేపలేదు లేనాడిని, టైం సెన్స్ ఉన్నవాడికి అసలు అలారంతోనే పని లేదు. ఏంటి? టైం సెన్స్ ఉన్నవాడికి అలారంతోనే పని లేదు, మైండ్లో అలారం సెట్ అయి ఉంటుంది. టైం సెన్స్ లేనాడికి ఏ అలారం పని చేయదు, అలారం ఫలారం లాగా ఉంటుంది వాడికి. అలారం మోగ్గానే తీసి చూడటం, దాన్ని పీక నొక్కటం, మళ్ళీ ఇటు తిరిగి పండుకోవటం. కాలం నెరుగు. నో ద టైం. నిద్ర మేలుకొనే వేళ అయిపోయిందని తెలుసుకో. ఇక్కడ నిద్ర మత్తుకు సాదృశ్యం. మత్తులో ఉంటే ప్రమాదం. వదిలేయాలి నిద్ర, లేకపోతే ప్రమాదం. మత్తులో ఉంటే జరిగే ప్రమాదం ఏంటో తెలుసా? మత్తులో ఉన్నవాడు అకస్మాత్తుగా లేస్తే తుల్లి పడతాడు, ఏం చేస్తాడో తెలియదు. మేము ఒక మీటింగ్ ముగించుకొని చీరాల రైల్వే స్టేషన్లో ఎదురు చూస్తున్నాం. అప్పుడు దినాలు ఇంత కన్వీనియన్స్ లేదు. రాత్రి 2ంటికి మేము ట్రైను. అప్పుడు దాకా అందరం కూర్చున్నాం. వేసవి కాలం, చల్లగా తోలుతుంది గాలి. ఒకడు బాగా ఆరేసుకొని అక్కడ పైన ప్లాట్ఫామ్ మీద ఉన్న బెంచ్ మీద పడుకున్నాడు. సముద్ర తీరం కదా, చల్లటి గాలి వస్తుంది. అక్కడి నుంచి వేరే చెన్నై నుంచి వచ్చే ట్రైను, ఆ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ చీరాల్లో ఆగదు. వీడు వేగంగా వస్తుంటే తుల్లిపడి ఏదో పీడకాలు వచ్చినట్టు అకస్మాత్తుగా లేచాడు. లేచి చూసి అటు చూసి ఇటు చూసి వెళ్ళి కరెక్ట్గా ట్రైన్ ముందు పడ్డాడు. ఎందుకు? మత్తులో ఉన్నవాడు ఏం చేస్తున్నాడు అడిగి తెలియదు. ఏమై ఉంటుందో ఇక మీరు ఊహించుకోండి. అందుకే చెప్తున్నాడు,
మత్తులో ఉండకండి, మత్తులో ఉండకండి. మీరు ఏం చేస్తారో మీకే తెలియదు. పిచ్చి పిచ్చి పనులు, తిక్క పనులన్నీ చేస్తుంటారు. మత్తులో ఉండకండి. కాలమని ఎరగండి, నిద్ర మేలుకొనే వేళ అయిందని తెలుసుకోండి. 12వ వచనం చూడండి, 13, 12. గడిచి ఇంకేం సమీపంగా ఉంది? పగలు. ఏంటి పగలు? యేసు ప్రభు రాకడ, అది పగలు. ఇది రాత్రి. ప్రభు రాకడ పగలతో పోల్చబడింది. ఓకే, పగలు సమీపంగా ఉంది. మనము ఏం చేసి అంధకార క్రియలు అంటే ఏంటండి చెప్పండి. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, కమాన్ మాట్లాడండి. అంధకార క్రియలు అంటే ఏంటి? చీచి అంటున్నారు కానీ నాకేం అనపట్ల. అంధకార క్రియలు అంటే ఏంటి? చీకటిలో చేసే పనులు, చీకటి సంబంధమైన పనులు. చీకటిలో చేసే పనులు ఏంటి? నేను చెప్పాలా? మీకు తెలుసా? చీకట్లో ఏమేం పనులు చేస్తారు? వ్యభిచారం చేసేవాడు చీకట్లో చేస్తాడు. లైంగిక పాపాలు చేసేవాడు చీకట్లోనే చేస్తాడు. అపవిత్రమైన దృశ్యాలు చూసేవాడు చీకట్లోనే చూస్తాడు. నువ్వు నిజంగా రక్షించబడితే చీకట్లో ఉండలేవు. అసలు లోకానికి వెలుగు మీరే అన్నాడు ఆయన. దానికంటే ముందు ఆశ్చర్యకరమైన వెలుగులోకి నేను మిమ్మల్ని పిలిచాను. వెలుగులోకి పిలవబడిన వాడు, వెలుగై ఉండవలసిన వాడు చీకటి సంబంధమైన పనులు చేస్తున్నాడంటే అది వెలుగా చీకట? ఇక్కడ ఉండే స్టూడెంట్స్ అందరిని అడుగుతున్నాను, యూత్ అందరిని అడుగుతున్నాను, చీకట్లో ఎన్ని పనులు చేస్తున్నావు? డార్క్నెస్. చీకట్లో ఉన్నవాడు, చీకటికి అలవాటు అయిన వాళ్ళని ఎలా గుర్తుపట్టవచ్చో తెలుసా? దే డోంట్ వాంట్ టు కమ్ ఇన్ టు లైట్. వెలుగులోకి రావడానికి ఇష్టపడరు. యేసు ప్రభు చెప్పాడు ఆ థియాలజీ. మనుషులు తమ క్రియలు చెడ్డవైనందున చీకటిని ప్రేమించుచు వెలుగును ద్వేషించి వెలుగులోకి రావడానికి వాళ్ళు ఇష్టపడరంట. ఆర్ యు లవింగ్ లైట్ ఆర్ డార్క్నెస్? చీకటి సంబంధమైన పనులంటే, ఇంకా చెప్పనా, అమ్మ నాన్నకి పెద్దోళ్ళకి తెలియకుండా చేసే పనులు ఏమన్నా ఉన్నాయా? పగలొస్తుంది, పగలొచ్చిన తర్వాత పగల కొడతాడు, జాగ్రత్త. చీకట్లు వదిలేయి, చీకటి సంబంధమైన పనులు వదిలేసాయి. అది వదిలితేనే నువ్వు వెలుగు సంబంధం అన్నట్లు లెక్క. సమీపంగా ఉంది. ఏమేమి చెప్పాను నేను ఇప్పుడు? కాలము, రెండోది రక్షణ, మూడోది పగలు. ఈ చీకటి అంధకారకెళ్ళి విసర్జించి ఏం చేయమన్నాడు? మళ్ళీ తేజస్ సంబంధమైన యుద్ధోపకరణం. మీరు తర్వాత చదువుకోండి. ఈ మాటే ఆగస్టీన్ని మార్చింది. ఆగస్టీన్ మారడానికి కారణమైంది ఈ మాటే. ఆగస్టీన్ అంటే మన ఇంటి దగ్గర ఆయన కాదు, సంఘపితరుడు, భయంకరమైన త్రాగుబోతు, వ్యభిచారి. ఒక డ్యాన్స్ కార్యక్రమంలో ఊరేగుతూ వెళ్తుండగా సడన్గా ఎప్పుడో విన్న ఈ వాక్యం స్టక్ అయింది అతనికి. ఆగిపోయి వెనక్కి తగ్గుతుంటే మిగతా ఫ్రెండ్స్, ఏంట్రా ఆగిపోయావు, అందరినీ రెచ్చగొట్టేది ఈయనే. ఇంకొకడు కామెంట్ చేస్తాడు, ఇంకొక అమ్మాయి ఎవరో తగిలి ఉంటుందిరా, ఇలాగే వెళ్ళిపోయాడు. ఈ అంధకార క్రియలు విసర్జించి, ఆ మాట గుండెల్లో గుణపలాగి, మనం చదివాం, ఆయన చదివాడు, ఆయనకు అలా దిగింది. అలాంటి పాపాత్ముడికి అప్పటి సంఘం పరిశుద్ధుడని బిరుదిచ్చింది. సెయింట్ ఆగస్టీన్ అంటారు ఆయన్ని. అసెస్సి వాసియగు సెయింట్ ఆగస్టీన్. అలాంటి పాపాత్ముడు ఎలా మారిపోయాడండి? బికాజ్ ఆఫ్ దిస్ వర్స్. వదిలేశాడు ఆ చీకటి పనులన్నీ. అది కాబట్టి పగల సమీపంగా ఉంది. 3 చెప్పాను, ఓకే. 4వది చెప్తాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. యాకోబు పత్రిక 5:8.
దొరికిందా? పాత నిబంధన కదా. ప్రభువు రాకడ సమీపించుచున్నది గనుక ఏంటిది? ఒకసారి చెప్పండి అది. ఓపిక 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 అందరూ అనండి ఒకసారి. ఓపిక 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 అంటే ప్రభువు రాకడ వస్తుంది కాబట్టి మనకు ఆదేశం ఏంటి? ఓపిక కలిగి ఉండండి, ఓర్చుకోండి. ఓర్చుకోండి. శ్రమలు వస్తున్నాయా? ఓర్చుకోండి. అంతేగాని నూతిలో దూకుదాం, గోతులో దూకుదాం, సముద్రంలో దూకుదాం, కరెంటు పట్టుకుందాం, ఊరేసుకుందాం, ఎండ్రిని తాగుదాం అనుకోకండి. ఓపిక కలిగి ఉండండి. ప్రభు రాకడ సమీపమైంది. ఓపిక కలిగి ఉండండి, ఓర్చుకోండి. అందుకని అలా చెబుతూ కిందకు వచ్చేటప్పటికి అన్నాడు, యోబు సహనమును గూర్చి మీరు వింటారు కదా. ఓపిక కలిగి ఉండండి, ఓర్చుకోండి. ఈ ఓపిక మనలను సహించేలా చేస్తుంది. ఆ సహనం మనలను బహుమానం పొందేదాకా తీసుకొని వెళ్తుంది. దేశం మీద బాంబులు పడుతుంటే ఇశ్రాయేలీలు ఎలా నృత్యం చేస్తున్నారో చూడండి. ఆ వీడియో ఒకసారి. కిందకెళ్ళి మన దేశం నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏమో గొడవ చేస్తున్నారు, ఏడుచుకుంటూ చెబుతున్నారు, మేము ఇక్కడికి వచ్చాము, స్టక్అప్ అయిపోయాము, ఫ్లైట్లు క్యాన్సిల్ అయినాయి అంటున్నారు. వాళ్ళు చూడండి లోపలికి వెళ్ళి ఎడ చేస్తున్నారు. అంటే దేవుడంటే తెలియని వాళ్ళు మొత్తానికి వాళ్ళు దేవుడంటే యేసు ప్రభు గురించి వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళకి తెలిసిందేంటి? యెహోవా దేవుడు. ఆ దేవునిలో వాళ్ళు ఎలా ఆనందిస్తున్నారు చూడండి. కిందకెళ్ళి పైన బాంబులు పడుతున్నాయి, కిందకెళ్ళి ఎలా ఉన్నారు. ఓకే, మొండిగట్టాలండి వాళ్ళు ఒక రకంగా చెప్తే. ఇన్ని బాంబులు పడుతున్నా పైన వాళ్ళ దేశం మీద, అంటే వాళ్ళ ధైర్యం ఏంటంటే ఆకాశంలో దేవుడు ఉన్నాడు, ఇక్కడేమో మాకు సైన్యం ప్రొటెక్షన్ ఉంది, ఇక మా పని ఏంటి? కింద ఇటు కూడా మాకు కావాల్సిన 3 పూటల భోజనానికి వస్తుంది, అటు లోపల కూర్చొని మేము ఖాళీగా కూర్చోవటం ఎందుకు, పైన మా ఇళ్ళు ఏమవుతాయి ఇవన్నీ ఎందుకు అని ఎంత ఆనందం. దాన్ని ఓపిక అంటారు. ఓపిక ఉందా? ఒకని యొక్క ఓపికను ఎక్కడ చూడాలి? ఆలస్యం జరిగేటప్పుడు, కష్టం వచ్చినప్పుడు. సహజంగా ఓపిక లేని వాళ్ళు ఎట్లా ఉంటారు? సనుగుతుంటారు, అసహనంగా ఉంటారు. మనకు ఓపిక ఎక్కువ, అసహనం ఎక్కువ. మందిలో మాట వద్దు, మనసులో మాట చెప్పండి. పెద్ద చెప్పండి. కాబట్టి ప్రభు రాకడ దగ్గర వస్తుంది, సమీపంగా ఉంది. ఓపిక కలిగి ఉండండి, ఓపిక. ఇది తర్వాత మాటలు ఏముంది? ఓపిక కలిగి హృదయమును స్థిరపరచుకోండి. ఎందుకు స్థిరపరచుకోమంటున్నాడు? ఈ హృదయం ఎప్పుడు స్థిరంగా ఉండదు, అస్థిరంగా ఉంటుంది. అందుకే ఎవరో ఒక ఆయన ఈ సినిమా తీశాడు దాని మీద, మనస్సు మాట వినదంట. ఏంటది? అందుకే స్థిరపరచుకోండి, హృదయాన్ని స్థిరపరచుకోండి. సెట్ రైట్ యువర్ హార్ట్. ఇది 4వది. తర్వాత ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ఫిలిప్పీ 4:5. ఇంకెవరు సమీపంగా ఉన్నారు? ప్రభు సమీపంగా ఉన్నాడు. కాబట్టి సహనం తెలియబడినివ్వండి. దాదాపు అలాంటి మాటే పైన మనం విన్నదాని మాటే. నేను దాని గురించి ఇంకెక్కువ విస్తరించి చెప్పడం లేదు. ఇదంతా నేను పూర్తి చేయాలంటే కనీసం ఒక 4-5 సెషన్స్ అన్నా పడతాయి. ఊరికే మీకు అట్లా ఇంట్రడ్యూస్ చేసి ముగించాలని కోరుతున్నా. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళి చెక్ చేసుకోండి, వర్కౌట్ చేయండి.
తర్వాత ఇంకొక దాని మీదకి నేను మనసు తీసుకురావాలని కోరుతున్నాను. పేతురు మొదటి పత్రిక 4:8. మొదటి పేతురు పత్రిక 4:8, 7. అయితే ఏం సమీపమైంది? అన్నిటి అంతం అంటే దేని అంతం? అన్నిటిదంటే దేనిది? మనం ఏమనుకుంటాం తెలుసా? అన్నిటి అంతం అంటే నాది తప్ప అందరిది అనుకుంటాం. అవునా కాదా? అన్నిటి అంతం సమీపమైందంటే అర్థం ఏంటి? అందరిలో నేను కూడా ఉన్నా, అన్ని పరిస్థితుల్లో నేను కూడా ఉన్నా, మన పరిస్థితులు కూడా ఉన్నాయి. అన్నిటంతం సమీపమైంది. కాబట్టి ఏం చేయమంటున్నాడు? స్వస్థ బుద్ధి కలిగి. ఏం బుద్ధి కలిగి? స్వస్థ బుద్ధి కలిగి. ఎందుకు? ఈ బుద్ధికి రోగం వస్తుంది. ఒకప్పుడున్న బుద్ధి ఒకప్పుడు ఉండదు. ఒకప్పుడు చాలా ఉత్సాహంగా, సంతోషంగా, కిలకిల నవ్వుతూ, గలగల మాట్లాడుతూ ఉంటారు. ఇంకొకప్పుడు తోక తొక్కిన తాసుపాములాగా, లేకపోతే అత్తిపత్తి చెట్టులాగా ముడుచుకుపోయి ఉంటారు. ఏంటి దాని అర్థం? మనసుకు రోగం వచ్చిందని. స్వస్థ బుద్ధి. బుద్ధికి ఏమొచ్చింది? రోగం. ఒంటికి రోగాన్ని మీద దాని నివారణ గురించి ఉన్నంత శ్రద్ధ మనస్సుకున్న రోగాన్ని గురించి శ్రద్ధ ఉండదు. అందుకే ఈ మానసికంగా సమస్య వచ్చిన వాళ్ళని చూడండి, హాస్పిటల్కి వెళ్దాంరా అంటే నేనే మెంటలోని అనుకున్నావా అంటారు. గమనించారా? అరే, ఒంటికి జ్వరం ఎలాగొస్తుందో, గుండెకు నొప్పి ఎలా వస్తుందో, మనసు కూడా అంతేరా అని చెబితే, నాకు మెంటల్ లేదు, నీకు మెంటల్ ఉంది అంటారు. బుద్ధి రోగం వస్తే బుద్ధి సరిగా లేనివాడు ఎలా గుర్తించవచ్చు అంటే, అందరు సీరియస్గా ఉన్నప్పుడు ఆడు చాలా నవ్వుతుంటాడు, అందరు నవ్వేటప్పుడు ఆడు సీరియస్గా ఉంటాడు. అది బుద్ధికి రోగం వచ్చినట్టు అర్థం. నా చిన్నతనంలో దేవదాస్ అని ఒక ఆయన ఉండేవాడు. ఒంటి మీద బట్టలు ఉండేవి కాదు, ఒక్క బట్టలు ఒక్కటి కూడా ఉండేది కాదు. అలాగే తిరుగుతుండేవాడు. ఎక్సలెంట్ ఇంగ్లీష్ మాట్లాడేవాడు, సూపర్ ఇంగ్లీష్, ప్రొనౌన్సియేషన్ కూడా చాలా బాగుండేది. ఎంఏ ఇంగ్లీష్ చేశాడు. అతను ఒకరోజు మేము అద్దెకున్న ఇంట్లో బాత్రూమ్కి వెళ్దామని వెళ్ళి తలుపు తీసేటప్పటికి తల ఒడిస్సా ప్యాన్ టాయిలెట్ దాంట్లో పెట్టి కాళ్ళు పైకెత్తున్నాడు. ఎట్టుండి ఉండదో చూడండి ఆ చిన్నపిల్లోడిగా నా మనసు. ఈ తలకాయ ఏమో ఆ ఒరిస్సా ప్యాన్, అర్థమైందా చెప్పేది? అందులో పెట్టి కాళ్ళు పైకెత్తున్నాడు. కెవ్వుమని కేకేస బయటకు వచ్చి రాయి తీసుకున్నాడు. అసలు అందులో ఉండడానికే ఇష్టపడరు కదా, తలకాయ తీసి అందులో పెట్టాడంటే అది ఏంటి ప్రాబ్లం? బుద్ధి చెడిపోయింది. బుద్ధి చెడిపోయిన వాళ్ళు నీ ఎలా గుర్తుపట్టవచ్చు అంటే, దే బిహేవ్ అబ్నార్మల్లీ. అసాధారణంగా ప్రవర్తిస్తారు, అసాధారణంగా మాట్లాడతారు. ఇదే ప్రూఫ్. నీ బుద్ధి సరిగా ఉందా? అంతం వచ్చేసింది, బుద్ధి కాపాడుకో. అన్నిటి అంతం వచ్చింది, నీ అంతం కూడా కావచ్చది. బుద్ధి కాపాడుకో. స్వస్థ బుద్ధి కలవారై ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడి. ప్రార్థన చేస్తూ మెలకువగా ఉంటున్నారా? ప్రార్థన ఎక్కువ ఉందా తక్కువ ఉందా? మీకే తెలియాలి అది. తర్వాత మరొక మాట చెప్తాను, ఆ పై మాట కూడా చదివితే బాగుండు. హెబ్రీ పత్రిక 10:25. ఆ దినము సమీపించుట మీరు చూచుకొలది. ఏ దినం? ప్రభు రాకడ దినం. మరి ఏం చేయమన్నాడు? ప్రభు రాకడ దినం సమీపించడం చూసినప్పుడు ఏం చేయమన్నాడు? సమాజంగా కూడుట
మానక ఉమ్, 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 ఉమ్. ఏం చేయమన్నాడు? సమాజంగా కూడడం మానొద్దు అన్నాడు. ఎప్పుడు? ఆ దినం. ఇప్పుడు అందరు నా వైపు చూసి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నేను అడిగే ప్రతి ప్రశ్నకి జవాబు చెప్పాలి. ఆ దినం అంటే ఏ దినం? ప్రభు రాకడ దినం. ప్రభు రాకడ దినం సమీపంగా ఉందా, దూరంగా ఉందా? ఉందా? సమీపంగా. కాబట్టి ఆదేశం ఏంటి మనకి ఇక్కడ? సమాజంగా కూడుట మానొద్దు. మానేవాళ్ళు ఎంతమంది, మానవాళ్ళు ఎంతమంది? ఏంటండి అందరికి కంటి చూపే కానీ నోటి మాట లేదు. నువ్వు మానుతున్నావు అని అంటే అర్థం ఏంటి? అదేనో నీ దృష్టిలో సమీపంగా లేదని. లేకపోతే ఆయన చెప్పుకుంటాడు, నేను ఉండేది నేను ఉంటాను అంటున్నావు. ఎవరికి నష్టం? అందుకే అన్నాడు, అన్యాయం చేస్తున్నాడా, చేయనివ్వు, వాడి సంగతి నేను చూసుకుంటా. పరిశుద్ధంగా ఉంటున్నాడా, ఉండనివ్వు, వాడి సంగతి నేను చూసుకుంటా. టైం అయిపోయింది. ఆ దినం సమీపించడు చూచుకొలది సమాజంగా కూడుట మానొద్దు. మానొద్దు. మానకపోగా ఏం చేయమంటున్నాడు? మరి ఎక్కువగా ఏం చేయమంటున్నాడు అన్న? మనం 2 మీటింగులు ఉంటే ఒకటికే పెట్టుకున్నామన్నా, మనం 3 పెట్టుకుందామన్నా, మనం మరీ ఆదివారమే కూడుకుంటున్నామన్నా, ఇంకొక రోజు ఫుల్ డే ప్రభు సన్నిధిలో గడుపుదామన్నా, రేపు సెలవు వస్తుంది, ఇలాంటి సలహాలు ఇవ్వాలి. ఇలాంటివి అడగాలి. ఎందుకు? ఆ దినం వస్తుంది. కానీ మనకి విచిత్రం ఏంటో తెలుసా? మనుషులకి దినాలు చేయడం మీద ఉన్నంత శ్రద్ధ ఆ దినం మీద ఉండదు. వీళ్ళ దినాలు మాత్రం ఘనంగా చేద్దాం అనుకుంటారు. అదే ప్రభు ఆ దినాలు కాదురా బాబు, ఆ దినం వస్తుందని చెప్తున్నాడు ఆయన. ఆ దినము సమీపించటం మీరు చూసుకోలేదు. ఎక్కువ చేయండి. చెప్పు, ఆలోచన చేయి. ఇక్కడ ఉన్న వాళ్ళు మిమ్మల్ని అందరినీ తేటగా, సూటిగా, స్పష్టంగా అడుగుతున్నాను. మీదో సమాజంగా కూడేది ఎక్కువైందా, తక్కువైందా? మీరే ఉత్తరవాదులు. నేనేం చెప్పట్లా, వాక్యం ఉంది, చెబుతున్నాను. లోబడితే ధన్యులు, లేకపోతే దౌర్భాగ్యులు, అంతే. దట్స్ ఆల్. ఐ కాంట్ గో బియాండ్ దట్. నా పరిధి అంతవరకే. లోబడితే ధన్యులు, లోబడకపోతే దౌర్భాగ్యులు. మరి ఎక్కువగా లాగు చేయొచ్చు. ఆ దినము సమీపించు. ఆ దినం దగ్గరకు ఉంది. కుడికలు ఎక్కువ చేయండి, ప్రేమ చూపండి, సత్కార్యాలు చేయండి. మరి నీ స్పందన ఏంటి? ఆ దినం వస్తే వచ్చింది, నేను మాత్రం మా దినాలు చూసుకుంటాను. జన్మదినం, మావిడి మరణదినం, ఇవి చూసుకుంటాను అనుకుంటావా? అంటే ఉండు. మళ్ళీ ఇదే మాట, అన్యాయం చేయవాడు అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నేను త్వరగా వస్తున్నాను. బిహోల్డ్ ఐ కమ్ క్విక్లీ. నేను త్వరగా వస్తున్నాను. ఆ దినం వస్తుంది. ఓకే, లూకా సువార్త 21వ అధ్యాయానికి రండి. లూకా 21:8. ఆయన అనేకులు పోకిడి. 20వ వచనం. ఏం చుట్టబడుట? జెరూసలేం దండ్ల చేత చుట్టబడినప్పుడు దాని నాశనము సమీపమైంది. 28వ వచనం. సో 30వ వచనం. ఇవన్నీ అందులోవే. సమీపం అనేది కనపడుతుంది. 30 కదా. 31వ వచనం. అది ఇందులో చాలా ఉన్నాయి, కానీ ఇందులో నేను చెప్పేది ఒకటే, దేవుని రాజ్యం.
అందరు చెప్పండి. దేవుని రాజ్యం. ప్రపంచమంతా దేవుని రాజ్యం కాబోతుంది. దేవుని రాజ్యం సమీపమైంది. దానికంటే ముందు జరిగేవన్నీ చెప్పాడు. అంజూరపు చెట్టు చిగురిస్తుంది, యెరూషలేము దండ్ల చేత చుట్టబడుతుంది. దండలంటే గులాబీ దండ, పూలదండ, ఇదా? ఆర్మీస్. యెరూషలేం చుట్టబడుతుంది. మీరు చూస్తానన్నారుగా యెరూషలేం మీద బాంబు దాడి. ప్రస్తుతం అయితే ఇరాన్ ఒక్కటే చేస్తుంది. అంతకు మునుపు హౌతీలు, హిజ్బుల్లాలు, హమాస్ వాళ్ళు చేశారు. వాళ్ళని అనగొట్టింది. కానీ పూర్తిగా అనగర్లేండి. బైబిల్ ప్రకారం ఇశ్రాయేలు దేశం ఓడిపోతుంది, ఓడిపోయే స్థితిలోకి వెళ్తుంది. యెరూషలేం దండ్ల చేత చుట్టబడి, యేసు ప్రభు చెప్పిన మాట, ఆయన చెప్పిన మాట నిరర్ధకం కాదు, చుట్టబడుతుంది. కానీ అప్పుడు వాళ్ళు ఎవ్వరికి బెదరని వాళ్ళు, భయపడని వాళ్ళు, అప్పుడు వాళ్ళు చూస్తారు దేవుని వైపు. అయ్యా మేము నిన్ను సిలువేసామయ్యా, ఇది మీకెలా తెలుసన్నా అంటారేమో. రండి, జకరియా గ్రంథం 12వ అధ్యాయం. ద బుక్ ఆఫ్ జకరియా. జకరియా గ్రంథం 12వ అధ్యాయం. అధ్యాయంలో అక్కడక్కడ నేను చదువుతాను. 2వ వచనం. నేను యెరూషలేము చుట్టూ నున్న జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను. శత్రువులు యెరూషలేమును ముట్టడి వేయగా అది యోధా మీదికి వచ్చును. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును. దానిని ఎత్తి మోయువారందరూ మిక్కిలి గాయపడుదురు. నోట్ దట్ పాయింట్. భూజనులందరూ దేనికి దేనికి? యెరూషలేముకి విరోధులై. యేసు ప్రభు కంటే ముందే ఈ ప్రవచనం రాయబడింది. భూజనులందరూ విరోధులై కొడతారు. అంటే ఈవెన్ అమెరికా, ఫ్రాన్స్, ఇప్పుడు సపోర్ట్ చేసే దేశాలు కూడా. అప్పుడు భయం వేస్తుంది వాళ్ళకి. భయం వేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? 10వ వచనం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనందించు ఆత్మను, విజ్ఞాపన చేయ ఆత్మను నేను కుమ్మరింపగా వారు, అందరు చదవండి నాతో కలిపి, తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏకకుమారుని విషయమై దుఃఖించున్నట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. అప్పుడు ఏడుస్తారంటండి. అయ్యా బుద్ధి నేరక సిలువేశామయ్యా. ఇప్పుడు మనం పాడుతున్నాం పాట, ఆనాటి యూదులే అని పాడుతున్నాం. అప్పుడు అవునయ్యా, దౌర్భాగ్యులు మేమేనయ్యా, నిన్ను సిలువేశామయ్యా, నిన్ను గుర్తించలేకపోయామయ్యా, వడ్లవాని కుమారుడు అన్నామయ్యా. కొడుకు చచ్చిపోతే ఎలాగ ఏడుస్తారో అలాగే ఏడుస్తారట. ఎంత ముందుగా రాశాడండి ప్రవచనాలు. అప్పుడు దేవుడు వారిని కనికరిస్తాడు. కనికరించి ఏం చేయబోతున్నాడు? మళ్ళీ వెనక్కి రండి, 5వ వచనం. అప్పుడు యెరూషలేములోని అధికారులు యెరూషలేము నివాసులను తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు. 6వ వచనం కలిపి చదువుదాం. ఆ దినమున నేను యూదా అధికారులను కట్టెల కింద నుప్పులుగాను పనల కింద దివిటీలుగాను చేతును. వారు నలుదిక్కులనున్న జనులందరినీ కాల్చి పడేస్తారంట. వావ్. గాడ్ సీస్ ద ప్రొఫెసీ యాజ్ హిస్టరీ. ప్రవచనాన్ని చరిత్రగా చెబుతున్నాడు ప్రభు. ఆ రోజు రాబోతుంది, వీళ్ళు ఏడుస్తారు, నా వైపు తిరుగుతారు, నేను కనికరిస్తాను. అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని బట్టి, ఇస్సాకు చేసిన వాగ్దానాన్ని బట్టి ఆ దేశం మీద నేను కనికరం చూపుతాను. వాడి పశ్చాత్తాపాన్ని బట్టి, అబ్రహాం చేసిన వాగ్దానాన్ని బట్టి వాడిని కనికరిస్తాను. ఆ రోజు వాళ్ళు ఎట్లుంటారు? కట్టెల కింద నుప్పులా. కట్టెల కింద నుప్పు పెడితే ఎలా ఉంటుంది? తగలబడతామే.
గడ్డివాము కింద దివిటీ పెడితే ఎట్లా ఉంటుంది? తగలపడతామే. దేవుడు అలా చేయబోతున్నాడు. అర్థమవుతుందా? అంతానికి ఆరంభంలో ఉన్నాం మనం. టైం దగ్గరికి వచ్చింది కాబట్టి మీ చదువు మీరు చదవండి, సిన్సియర్గా చదవండి. బట్ సెట్ యువర్ టైం టేబుల్ అకార్డింగ్ టు హిస్ టైం టేబుల్. ఆయన టైం టేబుల్కి తగ్గట్టు. లేకపోతే నీవు నీ టైం టేబుల్లోనే బడి బతుకుతూ ఉంటే దొరుకుతావు. ఆ అమ్మాయి మొసలికి దొరికినట్టు దొరుకుతావు, అప్పనంగా దొరుకుతావు. ఆయన టైం టేబుల్తో మ్యాచ్ చేసుకో. యెరూషలేమును ఈ పరిస్థితులన్నీ చూసినప్పుడు దేవుని రాజ్యము సమీపంగా ఉందని తెలుసుకో. అందుకే కిందాక పాడాం, ఇదిగో మీ రాజు తెంచుచున్నాడు. మరి ఏం చేయండి? మీ తలలు ఎత్తుకోండి, మీ విడుదల సమీపించింది. ప్రియులారా, ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అంచె దినాల్లో బ్రతుకుతుండగా ఇంకా మారు మనసు పొందకుండా ఉంటే, ఈ స్టడీలో చివరిది చెప్తాను. అన్నీ నేను వివరంగా చెప్పడం లేదు. ప్రభువారి లోకములో ఆయన ప్రసంగిస్తూ మొదలుపెట్టి ప్రారంభించిన పరిచర్య ఎలా ప్రారంభించాడో తెలుసా? 3వ అధ్యాయం 2వ వచనం మత్తయి సువార్తలో, పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. ఇందాక ప్రకటనలో కూడా విన్నారు, నమ్మని వాళ్ళు నమ్మండి, నమ్మండి. అందులో ప్రశ్న కూడా వేశారు కదా, ఫలానా కారణం చేత నేను యేసు ప్రభువుని నమ్మలేదు అని చెప్పడానికి నీ దగ్గర సానుకూలమైన కారణం ఏదైనా ఉందా? ఫలానా కారణం చేత నేను పడిపోయాను అని చెప్పడానికి ఏదైనా ఒక రీజన్ ఉందా? నో రీజన్, ఏది ఉండదు. ఎందుకంటే కావలసినవన్నీ ఇచ్చాడు ఆయన, కావలసినవన్నీ సమకూర్చి పెట్టాడు. ఇప్పటికైనా తిరగకపోతే ప్రమాదం. పరలోక రాజ్యం సమీపించింది. మారు మనసు పొందండి. రిపెంట్ అండ్ రిటర్న్. పశ్చాత్తాపడు, ఆయన వైపుకు తిరుగు. దట్స్ ఆల్. సమీపంగా ఉన్నవేంటో కొన్ని చెప్పాను మీకు. ఇప్పుడు చెప్పండి, మనకి ఏమేమి సమీపంగా ఉన్నాయి? మరి నువ్వు ఆయనకు సమీపంగా బతుకుతున్నావా? ఆయనకు సమీపంగా ఉన్నావా, దూరంగా ఉన్నావా? ఆలోచించి తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మెలకువగా పౌరుషముగా నిలకడైన విశ్వాసం, మెలకువగా పౌరుషముగా నిలకడైన విశ్వాసం కలిగియుండు నీవెల్లప్పుడు, కలిగియుండు నీవెల్లప్పుడు, భయముతో ఎదురు చూడుము, భయముతో ఎదురు చూడుము. యేసు నీరా ఆయన రాకడెప్పుడో తెలియదు. మొత్తానికి దగ్గరలో ఉన్నాం. వాట్ అబౌట్ యూ? సమీపంగా ఉన్నవేంటో చూసాం. సమీపంగా ఉన్నవి చూసిన తర్వాత ఆయనను హత్తుకొని ఆయనకు మరింత దగ్గరగా మనం జీవించబద్దులమై ఉన్నాం. అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకొని సెలవు తీసుకుందాం. ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకొని సెలవు తీసుకుందాం. మనం తిరిగి లోకంలోకి వెళ్తాం. వచ్చే వారానికి మనలో ఎంతమంది ఉంటారో తెలీదు. మళ్ళా మనం ఈ గడప తొక్కుతామో లేదో తెలియదు. సమయం వృధా చేయకండి. నమ్మకపోతే నమ్మండి.
మీరు చదువుకోండి, ఉద్యోగం చేయండి, వ్యాపారం చేయండి, ప్రయాణం చేయండి, ఏదైనా చేయండి, కానీ మీ టైం టేబుల్ దేవుని టైం టేబుల్తో మ్యాచ్ చేసుకోండి. పరిశుద్ధుడైన దయగల తండ్రి, ఈ ఉదయం మీరిచ్చిన వర్తమానాన్ని బట్టి వందనాలు. కాలము సమీపమై ఉన్నది. ఆదేశం ఏంటో మేము విన్నాం. ఆదేశాలు మేము పాటించి ఆశీర్వాదాలు పొందినట్లు కృప పాలించమని, మహిమ పొందమని తిరిగి వెళ్తున్నాం. మీ సన్నిధి మాతో ఉంచండి. ఇప్పుడే మేము జ్ఞాపకం చేసుకున్నట్టు కాలక్షేప శ్రోతల్లాగా, నటనా శ్రోతల్లాగా, లెక్కలేని శ్రోతల్లాగా కాక, వాక్య ప్రకారం బ్రతికే విశ్వాసులుగా, కాలము సమీపమైంది గనుక, సమయము సమీపించినది గనుక మీ వాక్యాన్ని చదవడానికి, వినడానికి, గైకొనడానికి, అంధకార క్రియలు, చీకటి పనులు వదిలేసి వెలుగులో బ్రతకడానికి, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించి బ్రతకడానికి, మీరు రాకడ కొరకు ఎదురు చూడటానికి, ఓపిక కలిగి ఉండటానికి, సహనం కలిగి ఉండటానికి సహాయం చేయమని యేసు ప్రభు దివ్య నామమున వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని తోడు, కాపుదల, భద్రత సదా మనతో ఉండి ఆయన రాకడ వెలుగులో ఆయన కాలానుగుణంగా మన కాలాన్ని గడుపునట్లు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.